శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 10వ శ్లోకం గురించి చెప్పుకుందాం. మానవుడు హరినామస్మరణ చేస్తానంటే అందుకు పెద్ద అడ్డంకి వాడి మనసే. దానంతట దానికి తోచదు, చెప్తే విందు. హరినామస్మరణే ఆ కోతిని దారిలో పెట్టగలదు. మున్ముందు హరికీర్తన చేస్తూ నయాన దానికి నచ్చ చెప్తున్నారు కులశేఖరులు. ఎలా నచ్చ చెప్తున్నారు? సరసిజనయనే సశంఖచక్రే మురభిది మా విరమ స్వచిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఏమంటున్నారు? శ్రీహరిచరణ స్మరణం అనే అమృతాన్ని పానం చేసి ఆ మాధురి మహిమను ఎరిగిన కులశేఖరులు తన మనసుతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు మనసుకి? స్వచిత్త, ఓ నా మనసా, సరసిజనయనే పద్మముల వంటి కన్నులు కలవాడు, సశంఖ చక్రే శంఖం చక్రములతో కూడినవాడు, మురభిది మురాసురుని అంతమొందించిన వాడైన శ్రీకృష్ణ పరమాత్మయందు మా విరమ ప్రీతిని విడిచిపెట్టకు. హరిచరణ స్మరణ అమృతేన హరిచరణ స్మరణామృతేన ఆఖరి పాదంలోది. హరిచరణ స్మరణామృతేన అంటే శ్రీహరిపాదముల స్మరణము అనే అమృతముతో తుల్యం సమానం. సుఖతరం మిక్కిలి ఆనందమునిచ్చేటటువంటి అపరం వేరొక వస్తువు నజానే ఎరుగను అంటున్నారు. అంటే ఓ మనసా, పద్మనేత్రుడు శంఖచక్రధరుడు మురాసురుని అంతమొందించినవాడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను విడిచిపెట్టకు. మనసుకి చెప్తున్నారనమాట. అతని స్మరణను ఏ క్షణము మానకు. ఎందుకంటే శ్రీహరి పాదస్మరణ అనే అమృతంతో సమానంగా మిక్కిలి ఆనందాన్ని ఇచ్చేది వేరొకటి లేనేలేదు. అట్టిదేదియూ నా అనుభవానికి రాలేదు అని చెప్తున్నారనమాట. ఎందుకని? మనసు చంచలమైంది, అధిక బలం గలది కూడా. గాలిని మరల్చుట ఎంత కష్టమో మనస్సుని విషయాల నుంచి మరల్చడం అంత దుష్కరం. ఎన్నో జన్మల నుండి చేస్తున్న ధ్యానాభ్యాస వశం చేత పరమాత్మ అనుగ్రహం వలన ఇప్పటికీ నా మనసు శ్రీహరి పాదస్మరణ భాగ్యం పొందగలిగింది. ఎన్నో జన్మల తర్వాత నాకు ఇప్పుడు కలిగింది. ఇక్కడి నుండి యువతలకు వచ్చే అవకాశమే లేదు. ఆ పద్మపత్ర నేత్రుని దివ్య మంగళ సౌందర్యం అలాంటిది. ఒకవేళ నా మనస్సు మాయామోహావేశ వశాన మరలుతుందేమోనన్న భయం లేదు. ఎందుకంటే నన్ను మోహం నుండి రక్షిస్తాడు. భగవత్ చింతనకు అవరోధంగా నిలిచే పాపరాశి అనేటటువంటి మురాసురుని అంతమొందించి అక్కున చేర్చుకుంటాడు. అందుకని నాకు ఎటువంటి భయము లేదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? ఓ మనసా, శ్వేత తామర లాంటి నయనాలు కలిగిన శంఖచక్రాలను ధరించిన దివ్య మంగళ స్వరూపుడైన ఆ కృష్ణ భగవాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎప్పటికీ ఆయన స్మరణ మానద్దు. శ్రీహరి పాద పద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం ఇంకొకటి లేదు కదా. అంతిమ స్మరణ కలగడానికి నిరంతరం పరమాత్మనే తలుచుకోమని కులశేఖర ఆళ్వార్లు చెప్తున్నారనమాట. ఇంకా ఏమంటున్నారు? చింతయామి హరిమేవ సంతతం అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు కదా. హరినే సదా తలుస్తాను అని మనకి 8వ శ్లోకంలో చెప్పారు. ధ్యానం అనేది మనసు చేత చేయవలసినటువంటి కార్యం, శరీరంతో చేయదగింది కాదు. అందువల్ల తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తే ఇంద్రియ క్రియ అని గీతా శ్లోకాల్లో మనకి చెప్పినట్టు మనసును మెల్లగా వశం చేసుకుని సంకల్పజన్య విషయాలు అన్నింటినీ నిశ్శేషంగా మనసు చేత వదిలి ఇంద్రియ సమూహము అలానే శబ్దాది విషయముల నుండి నివర్తింపచేసి మెల్లగా వివేకయుక్తమైన బుద్ధి చేత ఆత్మయందు నిలిపి దానికంటే కూడా ఇతరమైన వాటి గురించి చింతించకుండా ఉండమని చెప్తున్నాయి. అంటే మనస్సును అంత తేలికగా వశపరుచుకోలేము. దాని లక్షణాన్ని అర్జునుడు తన సంశయాన్ని కృష్ణుడికి చెప్తున్నాడనమాట. ఏమని? చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనసు చంచలమైంది, బలాత్కారంగా హరించేది, అధిక బలం కలిగింది.
దానిని తిప్పటం గాలిని తిప్పడంలా అసాధ్యమని చెప్తాడు. అందులో సందేహం లేదని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మరి ఇలాంటి మనసుతో పరమాత్మను తలవడం అవుతుందా? అవుతుంది. ఆళ్వార్లు ఏమంటున్నారు దీనికి? చింతయామి హరిమేవ సంతతం అంటున్నారు కదా. అంటే మనసుతో జరిగే కార్యం కనుక దానిని వేడుకొంట కర్తవ్యమని తలచి ప్రార్థిస్తున్నారు. ఓ మనసా, పరమాత్మతో చెప్పాను, నువ్వు పలు చోట్లకు తిరుగుతూ ఉంటే నాకు వేరొక గత్యంతరం లేదు, నీవు నాకు బంధువని కూడా. ఆయనకి ఇంక వేరే ఏం లేక ఏం చెప్తున్నాడు? చింతయామి హరిమేవ సంతతం, ఎప్పుడు ఆయన్నే ప్రార్థించని మనసుకి చెప్తున్నాడు అనమాట. ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మనమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పినట్లు, మనసా నాకు నువ్వు బంధువి. నేను ఎక్కడికి వెళ్ళినా, అలాగే నేను ఎన్ని జన్మలెత్తినా నువ్వు నా వెంటే వస్తావు. అందుకు నిన్ను నమ్మి చింతయామి అని అన్నాను. కాబట్టి నిన్ను ఆ భగవంతుని దగ్గరే విడిచిపెడతాను, నువ్వు అక్కడే ఉండు అంటూ మనసుకి చక్కని బోధ చేస్తున్నారు. అలా చెప్పే సమయంలో మనసుకి ఇచ్చే సందేహాలకు ఇలా సమాధానం ఇస్తున్నారు కులశేఖరులు. ఇలాంటి శ్లోకమే మనకి శివానంద లహరిలో వచ్చింది. మనసుని కోతితో చెప్పి ఈశ్వరునికి చెప్తున్నారనమాట. ఈశ్వర, నువ్వు భిక్షాటనకి వెడుతూ ఉంటావు కదా, ఈ మనసు అనే కోతి నా దగ్గర ఉండే కన్నా ఆ కోతి నీ దగ్గర ఉంటే నీకు ఉపయోగం. ఎందుకంటే ఇంతకుముందు మనకి చూస్తూ ఉంటాం కదా, భిక్షాటన చేసేవాళ్ళు వాళ్ళతో పాటు కోతిని తీసుకొస్తారు. ఆ కోతిని ఆడిస్తూ ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడుక్కుంటూ కోతిని ఆడిస్తే దాన్ని చూసి సంతోషించి వాళ్ళు భిక్షం వేసేవాళ్ళు. ఇది మనకి ఇంతకుముందు పూర్వకాలంలో జరిగేది. ఇప్పుడు భిక్షాటనకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, కానీ అప్పుడు వచ్చేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు. ఇది అందరికీ తెలిసిందే కదా. కనుక నువ్వు భిక్షాటనకి వెళ్తూ ఉంటావు, నీకు నా మనసు అనే కోతిని నీకు ఇచ్చాననుకో, నువ్వు దాన్ని ఆడించుకుంటూ నీ భక్తి అనే తాడుతో నువ్వు దాన్ని కట్టి నువ్వు తీసుకెళ్ళావనుకో, అది నీకే ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని ఆడించుకుంటూ ఉంటే నీకు వాళ్ళు భిక్షం వేస్తారు. నా దగ్గర ఉంటే నా మనసు వింటలేదు, అందుకని దాన్ని ఆ కోతిని నీకు ఇచ్చేస్తాను, దాన్ని నువ్వు ఉపయోగించుకో. దాన్ని మళ్ళీ తాడు కావాలంటావేమో, తాడు నా దగ్గర ఉంది, ఇస్తాను నీకు, ఆ తాడు కట్టి నువ్వు తీసుకెళ్ళి. ఏంటా తాడు? భక్తి అనే తాడుతో మనసు అనే కోతిని కట్టి నువ్వు తీసుకెళ్ళి నీతో ఆడించుకో, నేను నీకు ఇచ్చేస్తాను. దాని బాధ నేను పడలేకుండా ఉన్నా, కోతి చేష్ట నేను పడలేకుండా ఉన్నాను అని మనకి శివానంద లహరిలో శ్లోకంలో చెప్తారు కదా. అలాగే ఇది కూడా, ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. అలా చెప్పే సమయంలో ఏమని, కాబట్టి నిన్ను భగవంతుడి దగ్గరే విడిచిపెడతాను, నువ్వు అక్కడే ఉండు అంటూ మనసుకి చక్కని బోధ చేస్తున్నారు. అలా చెప్పే సమయంలో మనసుకి ఇచ్చే సందేహాలకు ఆయనకి సమాధానం ఇస్తున్నారు ఇక్కడ కులశేఖరులు. ఏమని ఇస్తున్నారు? ఓ మనసా, నిన్ను పరమాత్మ పాదపద్మాలనే చోట ఉంచుతున్నాను, అక్కడ సుఖం ఉంటుందా, రక్షణ ఉంటుందా అని అనుకుంటున్నావేమో. ఉంటుంది. ఎలా? సరసిజనయనే. ఓ మనసా, ఏమని చెప్పమంటావు? పరమాత్మ యొక్క అనుగ్రహం, వారి యొక్క దివ్య నేత్రాలు తామర పుష్పాల వలె అత్యంత అందంగా ఉండి ఆకర్షిస్తాయి. ఇంకా నీ రక్షణార్థం అంటావా? సరే, అక్కడ రక్షణ ఎలా చేస్తాడు ఆయన? సశంఖ చక్రే అన్నారు కదా, పరమాత్మ శంఖ చక్రాలు ధరించి ఉంటాడు. ఇంకా నీకు రక్షించడంలో ఇబ్బంది ఏముంటుంది? ఆయన తన చక్రము, ఆయన యొక్క చక్రం లోకాలనే కాల్చేస్తుంది. శంఖధ్వని వింటే 14 లోకాలు భయపడతాయి. ఇంకా మనసుకి రక్షణ ఏమిటంటే, పరమాత్మ యందు రుచి కలిగి ప్రవేశించే సమయాల్లో ఇంద్రియాలు తిరిగి మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటాయి. ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళే సమయంలో మనం కూడా దేవుడి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే మనసు ఎటో పరిగెడుతూ ఉంటుంది. అలాగే భగవంతుని పాదాల దగ్గరికి చేరే సమయంలో ఇంద్రియాలు మళ్ళీ మన్ని ఆ మనసుని వెనక్కి లాగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో నిష్టకు రక్షణగా మోహపరిచి అవసరమైతే పరమాత్మ నుండి వేరు చేసి దుష్టశక్తులను హతమార్చగలిగేటటువంటి శంఖచక్రాదులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి మనకి ఎప్పుడు తోడుగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. ఇది అంటే మీకు ఇదంతా నేను అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ మనసు అక్కడ ఉంటే కనుక, ఎక్కడ పలానా చోట నాకు రక్షణ ఉంటుందా అని అడుగుతావేమో. ఉంటుంది. ఎందుకని ఉంటుంది అక్కడ రక్షణ? ఏమని చెప్తున్నావు? పరమాత్మ యొక్క అనుగ్రహం అపారమైనది. వారి యొక్క దివ్య నేత్రాలు తామర సరసిజనైనే కదా, నేత్రాలు తామర పుష్పాల్లా అత్యంత సుందరంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఏదైనా మనకు ఒక విషయాన్ని చూస్తే ఆకర్షించబడి పదే పదే అటు వెడుతూ ఉంటాం, అది చూస్తూ ఉంటాం, అది వింటూ ఉంటాం కదా. అలాగా నీకు కూడా ఒక ఆకర్షణీయమైనది ఉంది అక్కడ. ఏంటవి? ఆయన యొక్క దివ్య నేత్రాలు, తామర పుష్పాలు లాంటి నేత్రాలు ఉన్నాయి. అవి నిన్నెప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. నువ్వు అక్కడి నుంచి రాలేవు, అందుకని నువ్వు అటు వెళ్ళొచ్చు. సరే, మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అంటే, పరమాత్మ సశంఖ చక్రే అన్నారు కదా. ఆయనకి శంఖం చక్రం ఆయన దగ్గర ఉన్నాయి. చక్రమా లోకాన్ని కాల్చేస్తుంది, శంఖమా 14 లోకాలని భయపెడుతుంది. ఇంకా నీకు రక్షణకి లోటే లేదు. అందుకని నువ్వు ఏదైతే ఆకర్షించబడిందో నువ్వు వెళ్ళి అక్కడికి ఉంటే నువ్వు అక్కడ సురక్షితంగా ఉంటావు. నిన్ను ఎవ్వరూ కూడా వెనక్కి లాగరు. ఇంద్రియాలు వెనక్కి లాగుతాయి కదా, ఆ ఇంద్రియాల నుంచి కూడా రక్షణ కల్పిస్తాడు. ఎలా కల్పిస్తాడు? ఆయనకి శంఖం చక్రం ఉన్నాయి, వాటితోటి రక్షణ కల్పిస్తాడు. అందుకని నువ్వు అక్కడ ఆ దుష్టశక్తుల్ని హతమార్చగలిగే శంఖచక్రాదులు తోడుగా ఉన్నాయి కనుక ఏమి ఇబ్బంది లేదు, నువ్వు అక్కడ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. పరమాత్మతో సమానము కానీ మించినది కానీ ఇంకొకటి లేదు. నిరంతరం శ్రీహరి సంకీర్తనం అనే అమృతాన్ని సేవిస్తూ ఆనందంగా నివసించక్కడ అంటూ కులశేఖరులు పరమాత్మని సేవించడానికి సాధనమైనటువంటి మనసును సిద్ధం చేసి దానికి ఒక ఉపాయాన్ని చూపించారనమాట. ఎట్లా ఉండాలి సిద్ధంగా, ఆ మనసును సిద్ధం చేసి ఒక ఉపాయం చెప్పారు. చక్కగా ఆ ఉద్యానవనం ఉంది, ఆ ఉద్యానవనంలో అక్కడ సరసిజనైనే ఉంది, శంఖచక్రాదులు తోడుగా ఉంటాయి, నువ్వు వెళ్ళి చక్కగా అక్కడ హాయిగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ భగవంతుని లీలలను మనసులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి. ఇందులో నామస్మరణం, రూపస్మరణం, స్వరూప స్మరణం అని 3 రకాలు ఉంటాయి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు, త్యాగరాజు లాంటి వాళ్ళందరూ కూడా స్మరణ భక్తితో ధన్యులైపోయారు. అలాంటి స్మరణ భక్తితో ధన్యులైపోయినటువంటి మరొక గొప్ప భక్తుడు ఉన్నాడు. అతని పేరు పాండురంగని యొక్క పరమభక్తుడు, రాక అతని పేరు. ఆయన ఈ రాక పండరీపురంలో రాక అనే ఒక భక్తుడు ఉండేవాడు. పాండురంగనికి పరమభక్తుడైనటువంటి ఆయన కుండలు తయారు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు మామూలు కుండలు చేశాక ఆవలను పెట్టి కాలుస్తారు కదా కుండలు, ఆ ఆవలను పెట్టి కాలుస్తూ ఉంటాడు. అలా కాలుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక పిల్లి వచ్చి ఆ ఆవం చుట్టూ తిరుగుతూ దీనంగా మ్యావ్ మ్యావ్ అంటూ రోదిస్తూ ఉందన్నమాట. అప్పుడు అనుమానం వస్తుంది ఆ రాకాకి. అనుమానం వచ్చి భార్యని పిలిచి, ఈ పిల్లి పిల్లలు ఏమన్నా ఆవరణలో ఉండిపోయాయేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి భార్యని పిలిచి అంటాడు. అప్పుడు భార్య అంటుంది, అవును నాకు కూడా అలాగే అనిపిస్తోంది, అదే అయి ఉంటుంది, అయ్యో ఎంత పాపం జరిగిపోయింది ఇప్పుడు అని చెప్పి ఇద్దరు బాధపడతారు. అప్పుడు రాక ఏం చేస్తాడు, మరి ఎలా వాటిని రక్షించడం? ఆమెలో పెట్టేశాడు ఆల్రెడీ, అయిపోయింది అక్కడ, మంట కూడా పెట్టేశాడు, కుమ్ములో అవి నెమ్మదిగా వేడెక్కుతూ ఉంది. అప్పుడు ఆ రాక ఏం చేస్తాడు, ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే ఆ పాండురంగడు ఆ పిల్లి పిల్లల్ని లక్క ఇంట్లో పాండవుల్ని రక్షించిన విధంగా ఈ పిల్లి పిల్లల్ని రక్షించాలి విఠల అని చెప్పి ఆ పాండురంగడిని నామస్మరణ చేస్తూ 2 రోజుల పాటు తిండి నిద్ర లేకుండా గడిపాడు. సరే, ఈ 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఆ 3 రోజుల్లో ఆ ఆవరణలో నిప్పు ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఈ కుండలను ఒక్కొక్కటి తీసి చూస్తూ ఉన్నాడు. అలా తీగ తీగ చివరికి ఒక కుండలో ఆ పిల్లి పుల్లలు బతికి ఉండడం చూస్తాడు. చూసి అమ్మయ్య అని మనసు కుదుటపరుచుకుని, పాండురంగా ఇది నీ మహిమే అని చెప్పి మనల్ని పాపం నుండి కాపాడాలని ఇక కాపాడాడు ఈయన మన్ని, అదంతా కూడా పాండురంగని మహిమే అని చెప్పి అనుకుని వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, దంపతులు, ఆ రాక దంపతులు ఇద్దరు వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఏమని? ఈ విధంగా మన్ని కాపాడాడు ఆయన, ఎందుకని ఆ పిల్లి పిల్లలు అందులో చచ్చిపోయి ఉంటే ఆ పాపం వీళ్ళకంటేది, ఆ పాపం నుండి రక్షించాడు కదా పాండురంగడు, అందుకని ఇక నుంచి మనం ఆ పండరీనాథుని కోసమే జీవించాలి అని చెప్పి వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. ఇక మనం విఠల సేవలోనే గడపాలి, పండరీనాథుని స్మరణ చేస్తూ మనం జీవితాన్ని గడపాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఆ విధంగా నామస్మరణ చేస్తూ జీవిస్తారు. సరే, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు చంద్రభాగ, పండరీపురంలో ఉన్నటువంటి నది చంద్రభాగ నది. ఆ చంద్రభాగ నది తీరంలో ఏం జరుగుతుంది?
ఈ రాకా యొక్క కుమార్తె నామదేవుడని ఇంకొక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఈయన గురించి మరోసారి చెప్పుకుందాం. ఈ నామదేవుడి యొక్క కుమార్తె ఇద్దరు కలిసి ఆ నదీ తీరంలో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఈ రాకా కుమార్తె ఏమంటుంది నామదేవుని కూతురుతోటి, నా తండ్రి భక్తిని మెచ్చుకుని పాండురంగడు పిల్లి కొనల్ని రక్షించాడు అని చెప్పి చెబుతుంది. అప్పుడు ఆ నామదేవుని కుమార్తె ఏమంటుంది, నీ తండ్రి పండ్రీనాథునితో పదే పదే మాట్లాడి విసిగిస్తున్నాడు అంటుంది. అప్పుడు ఈ రాకా కుమార్తె అంటుంది, నా తండ్రి భక్తికి నువ్వు కళంకం ఆపాదిస్తున్నావు చివరికి అని చెప్పి ఈ పిల్ల అంటుంది. ఆ చివరికి నామదేవుని కుమార్తె ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళి తండ్రితో ఈ జరిగిందంతా చెప్తుంది, వీళ్ళిద్దరి సంభాషణ చెప్పిన తర్వాత అప్పుడు నామదేవుడు అంటాడు, ఎందుకమ్మా ఇంత ఆరాటం, నిజమైన భక్తుల భక్తి చెక్కు చెదరదు, ఎవరు గొప్ప భక్తుడో ఆ పాండురంగడే నిర్ధారణ చేస్తాడు అని చెప్పి ఊరుకుంటాడు. అయినా సరే కూతురు ఊరుకోకుండా బలవంత పెడుతుంది. ఆ బలవంత పెట్టడంతో ఈ నామదేవుడు ఏం చేస్తాడు, పాండురంగన్ వద్దకు వెళ్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, ఎవరు గొప్ప భక్తుడు అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ పాండురంగడు నామదేవునితో ఏమంటాడు, రాకాకు సమానమైన భక్తుడు ఎవ్వరూ లేరు అని అన్నప్పుడు నామదేవుడు అంటాడు, దాన్ని నాకు నిదర్శనపూర్వకంగా రుజువు చేయండి, తెలియచేయండి నాకు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు పాండురంగడు సరే అని ఏమంటాడు, నేను రుక్మిణి మేమిద్దరం కూడా రాకా వాళ్ళ ఇంటికి వెడుతున్నాం, నువ్వు కూడా మాతో పాటు రా అని చెప్పి చెప్తాడు స్వామి. సరే అలాగే ఆ స్వామి రుక్మిణీదేవితో కలిసి ఆ నామదేవుడు వీళ్ళతో పాటు నామదేవుడు కూడా కలుస్తారు. వీళ్ళందరూ కలిసి ఆ రాకా ఇంటికి వెళ్తారు. ఎవరు, పాండురంగడు, రుక్మిణీదేవి, నామదేవుడు. అప్పుడు ఈ పాండురంగడు, నామదేవ మన ఉనికిని సైతం గుర్తించక రాక ఎంత ప్రగాఢ భక్తితో నామజపం చేస్తున్నాడో చూసావా. అంటే వీళ్ళు వెళ్ళే సమయానికి ఆయన జపం చేసుకుంటూ ఉంటాడు, పాండురంగడి నామస్మరణ చేస్తూ ఉంటాడు. వీళ్ళని గుర్తించడు. వీళ్ళని గుర్తించకుండా ఆయన అందులో లీనమైపోయి ఉంటాడు. అది చూసావా ఎంతగా లీనమైపోయి జపం చేస్తున్నాడో అని చెప్పి అంటాడు. అప్పుడు ఈ రాక పాండురంగని యొక్క నామస్మరణ చేస్తూ అడవికి వెళ్ళి ఎండు పుల్లలు ఏరుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది, రుక్మిణీదేవి తన చేతికి రత్నాలు పొదిగి ఉన్నటువంటి ఓ చేతి గాజుని ఆ ఎండు పుల్లల కింద ఉంచుతుంది. ఆ తర్వాత ముగ్గురు ఓ చెట్టు చాటు నుండి గమనిస్తూ ఉంటాడు ఈ రాక ఏం చేస్తాడా అని. సరే ఏమవుతుంది, ఈ రాక ఈ ఎండు పుల్లల కింద ఏరుకుంటూ ఆ పుల్లల కింద ఉన్నటువంటి ఆ గాజుని చూస్తాడు. చూసి ఏమంటాడు, పాండురంగ నన్ను పరీక్షిస్తున్నావా అని, నీ నామస్మరణ తప్ప నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి ఆ గాజును అక్కడ వదిలేసి నామస్మరణ చేస్తూ ఆ పుల్లలు తీసుకుంటాడు. అప్పుడు ఆ పాండురంగుడు అంటాడు, చూసావా నామదేవ రాక యొక్క భక్తిని అని చెప్పి అంటాడు. అప్పుడు నామదేవుడు, స్వామి నన్ను మన్నించండి, అనుగ్రహించండి. అప్పుడు పాండురంగడు, నామదేవ రాక యొక్క భక్తిని లోకానికి తెలియచేయడం కోసమే ఈ నాటకం అంతా జరిపించాము, భక్తికి మీరిద్దరూ సమానమే అని చెప్పి ఆ పాండురంగడు ఏం చేస్తాడు, రాక ముందర రుక్మిణి సహితంగా దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఆ దర్శనాన్ని చూసి పాండురంగ భక్తుడైనటువంటి రాక ముందు ప్రత్యక్షమవుతాడు కదా. ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయి, స్వామి నా జన్మ నీ దర్శనంతో ధన్యమైంది అని చెప్పి పాండురంగడిని అనేక రకాల స్తుతిస్తాడు, ప్రార్థిస్తాడు. రాకాను నామదేవుణ్ణి ఇద్దరిని దీవించి పాండురంగడు అదృశ్యమైపోతాడు. నిజమైన భక్తిని భగవంతుడు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఎవరి దగ్గర నిజమైన భక్తి ఉందా, ఎవరిని ఎలా అనుగ్రహించాలా అని చెప్పి భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడనమాట. అందువల్ల ఇంతకాలము అందుకనే కులశేఖరులు మనకి చెప్తున్నారనమాట, ఇంతకాలం మనస్సు ఒకటి వదిలి మరొకటి పొందుతూ సుఖాలను అనుభవించి విశ్రాంతి కోల్పోయింది. కానీ ఇప్పటి స్థితి అట్టిది కాదు. హరిచరణ స్మరణామృతం వంటి ఆనంద స్వరూపమైన వస్తువు మరొకటి లేదు కాబట్టి దాన్ని విడిచి మనసు ఇంకెక్కడికి వెడుతుంది, ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి ఇంకా ఏమంటున్నారు, దేవతలు రాక్షసులు క్షీరసాగరం మదించగా వచ్చిన అమృతం వంటిది కాదు ఈ హరిచరణ స్మరణామృతం.
అది అచేతనమైన అమృతం కాగా ఇది జగత్కారణమైనటువంటి అమృతం. అందుకే దీనికి సాటి లేదు. దేనికి? హరిచరణ స్మరణ అమృతానికి సాటి లేదు. ఈ దివ్యామృతాన్ని విడిచిపెట్టద్దు అని కులశేఖరులు తన మనస్సును బ్రతిమాలుకున్నారు. మనం కూడా మన మనసును బ్రతిమాలుకోవాలి. ఇప్పుడు ఆయన బతిమాలుకున్నారు. ఈ శ్లోకం మనం చదివాం కాబట్టి మన మనసుని మనం బతిమాలుకున్నట్టే. మన మనసుల్ని కూడా శ్రీహరి చరణ స్మరణామృత భాగ్యం కోసం తపించమని ఆయన మనకి ఉద్బోధించారు. ఆ బోధని మనం స్వీకరించి మన మనసును కూడా సిద్ధం చేసి ఆయన చెంతకి చేర్చే ప్రయత్నం చేద్దాము. ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.